మహిళలు ఎంత మోసగించావయ్యా? మహిళకేమో 40 పెన్షన్ ఏమో మొత్తం అందరికీ ఇస్తామని, అమ్మఒడి అందరికీ ఇంటి ముగ్గురు ఇస్తామని మహిళతో ఆడుకున్నావు. ప్రతి మహిళకి మరి బ్యాంకు రుణం మాఫీ చేస్తామని వాళ్ళకి 33 నిబంధనలు పెట్టావు. మరి పెన్షన్ ఏమో మరి అందరికీ ఇస్తామని చెప్పి పెన్షన్ మాట మార్చి మరి 45 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళకి అని చెప్పి మళ్ళీ మాట మార్చావు. మహిళని మోసగించావు. వాళ్ళతో ఆడుకున్నావు. ఇవాళ రైతాంగంతో ఆడుకుంటున్నావు. రైతాంగానికి రైతుకి నేను ఎన్నో ఇస్తామని చెప్పి చివరకు రైతుకి రావాల్సిన రాయితీలు, రైతుకి రావాల్సిన మద్దతు ధర, రైతు పండించిన ధాన్యానికి కూడా ధర ఇవ్వకుండా, పేమెంట్లు ఇవ్వకుండా రైతులతో ఆడుకున్నావు. ఎంతమందితో ఆడుకున్నావు నువ్వు? చివరకు సిబిఐతో ఆడుకున్నాడు ఈయన. చివరకు సిబిఐని వస్తూ ఉంటే మేము అన్నప్పుడు సిబిఐని బ్యాన్ చేసామని చెప్పిన ఈయన సిబిఐ వస్తే పోలీసులు పెట్టి కేసులు పెట్టించావు. సిబిఐతో ఆడుకున్నావు. నువ్వు ఆడుకోలేని ఒక్కడే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మోడీ ఒకడే మిగిలిపోయినాడయ్యా. మాతో ఆడుకున్నావు, పక్కన రాష్ట్రాలతో ఆడుకున్నావు, నేను చెప్పిన సంస్థతో ఆడుకున్నావు. మరి మోడీతో ఎందుకు ఆడట్లేదా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను? చెప్పు. పవన్ కళ్యాణ్ గారితో ఆడుకున్నావు, మా చంద్రబాబు నాయుడుతో ఆడుకోవాలని ప్రయత్నించావు, పవన్ కళ్యాణ్తో ఆడుకుందామని ప్రయత్నించావు, బొట్టికాయ తిన్నాయి. న్యాయస్థానాలతో ఆడుకోవాలని చూస్తావు. ఎన్ని న్యాయస్థానాలు ఈ బొట్టికాయ కొట్టాయి? సుప్రీంకోర్టు ఒక్క కేసులో గెలిచావా జగన్మోహన్ రెడ్డి? ఒక్క కేసు. హైకోర్టులో ఒకటైనా గెలిచావా నువ్వు? కొన్ని గెలిచినా మరి సుప్రీంకోర్టు బొట్టికాయ వేయలేదా? మరి ఎందుకే నువ్వు మోడీతో ఆడటం లేదు? అందరితో ఆడుతున్నావు కదా, సోనియా గాంధీతో ఆడలేదని చెప్తావు కదా గొప్పగా. మోడీతో ఆడలేదంటే అక్కడ నీ వ్యవహారం అంతా, నీ బతుకంతా కూడా అమిత్ షా దగ్గర, మోడీ దగ్గర ఉందని మరి మెల్ల ఉంచుతాను, ప్రత్యేక హోదా తెస్తాను, మెల్ల ఉంచుతాను, వెనుకబడి వర్గాలు నిధులు తెస్తాను, బ్యాక్వర్డ్ ఎలిఫ్టెడ్ నిధులు తెస్తాను, మెడలు ఉంచుతాను, రైల్వేలు ఉంచానని చెప్పి ఇక్కడ ఆటలన్నీ ఆడి అక్కడ మెల్ల వంచావు. ఈ వేళ కూడా మెల్ల వంచుతూ ఉన్నావు. అందుచేత నీ దిక్కుమాలిపోయిన ఆడుకుందాం రా. స్పోర్ట్స్ స్టేడియంలు ఖాళీగా ఇస్తున్నాయి, దాని నిర్వహణ లేదు. స్వయం నా కాన్స్టిట్యూన్సీలో నేను స్టేడియం తెచ్చుకుంటే, ఇండోర్ స్టేడియము, దాన్ని ఓపెన్ చేసి దాన్ని తలుపులు వేసేస్తే ఆ క్రీడాకారులు బలవంతంగా ఓపెన్ చేసి ఆడుకుంటున్నారు. అందుచేత జగన్మోహన్ రెడ్డి ఇక నువ్వు ఆడుకోవాల్సింది 2 ఏళ్ళు ఉన్నాయి. చివరి అంకం చెప్తున్నాను నీకు. ఎన్ని ఆడుకున్నావు, వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. నువ్వు ఎవరితో ఆడుకున్నావో నిన్ను ఓడించడానికి ఈ దిక్కుమాలి గేమ్లో నువ్వు వాటమ సత్యం. నువ్వు ఆడుకోవాల్సింది ఇంకొకటే ఒకటి ఉంది. ఇప్పుడైనా 3 నెలలు టైం ఉంటే పబ్జీ గేమ్ ఆడుకో. ఇక పని లేదు, డబ్బులు లేవు, అభివృద్ధి లేదు, కోట్లన్నీ మొట్టిగా చేశాయి, ఇంట్లోని పైకి వచ్చే అవకాశం లేదు, నీ ఎమ్మెల్యేలు మంత్రులు చీకొడుతున్నారు. పబ్జీ గేమ్ ఆడుకో. లేదు కావాలా 6 మాసాల తర్వాత డెఫినెట్గా 12 సిబిఐ కేసులు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మొన్న సుప్రీంకోర్టు ఒక జడ్జి గారు కూడా, హానరబుల్ జడ్జి గారు కామెంట్ చేశారు. రేపు మాపో నీ 12 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఇవి రేపు ప్రభుత్వం రాగానే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి, రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వం ఉన్న ప్రభుత్వం రాగానే ఈ అవినీతి ఏదైతే మందులో కానీ, ఇసుకలో కానీ, ల్యాండ్ ఎక్విజిషన్లో కానీ, మీటర్లో కానీ, లేదా ప్రాజెక్టు అమ్మడంలో కానీ, భూముల ఆక్రమణలో కానీ, ఇవన్నీ కూడా మరొకరిని కేసులు ఆధారాలతో లేదు. ఇలాగా దొంగ కేసులు పెట్టాం. ప్రతి ఎవిడెన్స్తో మేము కేసు పెడితే నువ్వు డెఫినెట్గా నువ్వు సంచిలగూడ జైల్లోనో, రాజమండ్రి జైల్లోనో ఆడుకోవాల్సి వస్తుంది.